సంజన గారి పిఆర్ కి నా స్ట్రాంగ్ వార్నింగ్. మీ కంటెస్టెంట్ కి 100 కోట్లు ఉండని, మీ కంటెస్టెంట్ పెద్ద సెలబ్రిటీ అవని, మీ కంటెస్టెంట్ తోప్ తురుంకాన్ అవని, తప్పులు చేస్తే తప్పు అని చెబితే నీకు వార్నింగ్ ఇస్తాను, నీ మీద కేసేస్తాను, లీగల్ గా వెళ్తానంటే ఎవడు భయపడ్డు. ఏ రోజు సంజన గారి గురించి పర్సనల్ గా గానీ, సంజన గారి ఫ్యామిలీ గురించి కానీ నేను నెగిటివ్ గా మాట్లాడింది లేదు. సబ్స్క్రైబర్స్ కి నా రివ్యూస్ చూసే ప్రతి ఒక్కరికి విషయం తెలుసు. ఇంకా చెప్పాలంటే సంజన గారి వల్లే సీజన్ లేసింది, సంజన గారి వల్లే ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పిన వాడిని. ఇంకా చెప్పాలంటే ఆవిడ పోస్ట్ పార్టంతో బాధపడుతున్నారు, ఆవిడని మనం అర్థం చేసుకోవాలని రీల్ చేసిన వాడిని. ఆవిడ నిన్న ఎపిసోడ్ లో ఓజీ ఆఫ్ ద ఎపిసోడ్ అని చెప్పిన వాడిని. ఇన్ని తీసుకున్నారు, ఏదైనా నెగిటివ్ గా చెప్తే తీసుకోరా. ఇన్ని సంవత్సరాల తెలుగు బిగ్ బాస్ చరిత్రలో 7 సంవత్సరాల నుంచి రివ్యూ చేస్తున్నాను. ఏ పిఆర్ కూడా ఒక రివ్యూవర్ మీద డైరెక్ట్ గా పోస్ట్ పెట్టి వార్నింగ్లు ఇచ్చి లీగల్ గా వెళ్తామని అలా చెప్పిన వాళ్ళే లేరు. వెళ్తామంటే వెళ్ళండి, వార్నింగ్లు వద్దు. ఎవడ భయపడతారు మీ వార్నింగ్లకి? 100 కోట్లు ఉంటే భయపడతారా? సెలబ్రిటీస్ అయితే భయపడతారా? తప్పు చేస్తే భయపడతా. ఎవడు చేశాడు తప్పు? ఒక మాటకి నేను ఏమన్నానంటే, సంజన గారి హస్బెండ్ కూడా డాక్టరే కదా, విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి అని తెలియదా అన్న. ఆ పాయింట్ మీద వాళ్ళ హస్బెండ్ ని లాగాని అంటున్నారు. బ్రెయిన్ పనిచేస్తుందా? నాగార్జున సారే చెప్పారు డాక్టర్ అని వాళ్ళ హస్బెండ్ షోలో, పబ్లిక్ షోలో వచ్చిన దాన్ని కోట్ చేశా. ఫైనల్ గా ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీరు పిఆర్లో ఏదో డిఫెండ్ చేయాలా, రివ్యూవర్స్ నోరు నొక్కాలా, భయపడాలా, వాళ్ళు ఉచ్చబోసుకోవాలన్నట్టుగా బిహేవ్ చేస్తే అది మనసులో పెట్టుకుని సంజన గారికి నెగిటివ్ చేసే మనిషిని కాదు నేను. సంజన గారు బాగా ఆడితే బాగా ఆడారని చెప్తా, ఆడకపోతే ఆడలేదని చెప్తాను. మీ ఇంపాక్ట్ నా మీద పడదు. నన్ను తొక్కాలని చూస్తే, భయపెట్టాలని చూస్తే భయపడను. అర్థం చేసుకుంటారనుకుంటా. మీరు ఆ పోస్టు నా మీద అలిగేషన్స్ చేశారు, అది డిలీట్ చేయకపోతే మీరు లీగల్ నోటీస్ పంపించే లోపల నేనే లీగల్ నోటీస్ పంపిస్తా. రెడీగా ఉండండి. నా ఆత్మాభిమానం దాకా వస్తే చావడానికైనా రెడీ. ఇక్కడ జాయిన్ బటన్ చూసారా? జాయిన్ బటన్ క్లిక్ చేస్తే బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి.